వ్లాగ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవల్లి వ్లాగ్స్. తగ్గేదేలే. సో ఈ వ్లాగ్లో ఏంటంటే ఇవాళ మా మావయ్య గారు నన్ను మిక్స్డ్ వెజ్ కర్రీ విత్ పూరీ చేయమన్నారు. కానీ మాకు పూరీ కన్నా రోటీ ఇష్టం. సో ఆయనకు మటుకు పూరీ చేసి మేము రోటీ చేసుకుంటున్నాము. మా సిస్టర్ చేస్తున్నారు రోటీ అండ్ మిక్స్డ్ వెజ్ కర్రీ నేను చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్. మిక్స్డ్ వెజ్ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా మనం వెజిటబుల్స్ అన్నీ చాప్ చేసుకొని ఉంచుకోవాలి. నేను ఇక్కడ పొటాటో, బీట్రూట్, క్యారెట్, క్యాలీఫ్లవర్, బీన్స్ ఇవన్నీ చాప్ చేసుకొని ఉంచుకున్నాను. తర్వాత మూకుడులో నీళ్ళు వేసుకుని అది కొంచెం హీట్ ఎక్కాక అందులో కొంచెం ఉప్పు కూడా వేసుకుని ఈ వెజిటబుల్స్ కూడా వేసుకుని హాఫ్ బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఒక 10 నిమిషాలకి ఇలా బబుల్స్ వచ్చి ఉడుకుతున్నాయి. జస్ట్ వెజిటబుల్స్ని ఇలా కట్ చేస్తే కట్ అవ్వాలన్నమాట. పూర్తిగా మ్యాష్ అయిపోకూడదు. అలా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక దాంట్లోకి వార్చుకొని పెట్టుకోవాలి. బాయిల్డ్ వెజ్జెస్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మిక్స్డ్ వెజ్ కర్రీకి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తున్నాను. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర. ఇది ఫ్రెష్ మటర్ అనమాట. దీని బదులు గ్రీన్ బఠానీ అయినా యూజ్ చేయొచ్చు. గ్రీన్ బఠానీ యూజ్ చేస్తే ఒక 10 నిమిషాలు వాటర్లో నానబెట్టి ఉంచండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ప్యూరీ, మనం బాయిల్ చేసుకున్న వెజిటబుల్స్ అండ్ క్యాష్యూ పేస్ట్. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం. మిక్స్డ్ వెజ్ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా మనం కడాయిలో ఆయిల్ అండ్ నెయ్యి వేసుకొని అది కరిగే వరకు వెయిట్ చేయాలి. అది కరిగాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చీలికలు వేసుకొని అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలామంది ఏంటంటే కొంచెం రంగు మారగానే వేరే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేస్తారు. కానీ అలా కాకుండా గోల్డెన్ బ్రౌన్ అంటే క్యారమలైజ్ అయిపోవాలన్నమాట. అలా అయితే చాలా టేస్ట్ వస్తుంది కర్రీకి. ఈసారి అలా ట్రై చేయండి. అలా బ్రౌన్ అయిపోయాక ఉల్లిపాయలు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో టమాటో ప్యూరీ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని అందులో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇవి బేసిక్ మసాలా అన్నమాట. ఇవే మాత్రమే యూజ్ చేస్తున్నాను ఇందులో. ఇంకా ఏ మసాలా యూజ్ చేయట్లేదు. ఇంకా లాస్ట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కర్రీకి బాగా రావడానికి 1 స్పూన్ షుగర్. ఇది వేసి ట్రై చేయండి ఈసారి చేసినప్పుడు. కర్రీ టేస్ట్ అయితే సేమ్ రెస్టారెంట్ స్టైల్లో వస్తుందన్నమాట. కర్రీ కలర్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. టొమాటో ప్యూరీని ఒక 10 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకున్నాక ఆయిల్ తేలాక అందులో మనం ఉడికించిన వెజిటబుల్స్, మటర్ వేసుకుని వాటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకోవాలి. జీడిపప్పు పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలంటే జీడిపప్పుల్ని ఒక 10 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకొని ఒక అరగంట పాటు వాటర్లో నానబెట్టుకుని తర్వాత పేస్ట్ చేసుకోవడమే. తర్వాత అందులో వాటర్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలకి చూసారా ఆయిల్ అనేది తేలింది అండ్ బాగా మిక్స్ అయ్యి బాగా కుక్ అయిపోయింది కూడా. ఇప్పుడు అందులో కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే మిక్స్ వెజ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇందులో కావాలంటే పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. సో ఇది మన మిక్స్ వెజ్ కర్రీ. సో నేను రోటీస్ మా అక్క చేస్తుందని చెప్పాను కదా. మీట్ మై సిస్టర్. అక్క ఎలా అంటే మా అత్తయ్య గారు వాళ్ళ అత్తయ్య గారికి 6 మెంబర్స్ అనమాట పిల్లలు. అందులో సెకండ్ మెంబర్ అంటే ఆయన వాళ్ళ కోడలు. నాకు అర్థం కాలేదు సార్. సో అర్థం కాలేదు కదా. అర్థం అవ్వేలా క్లియర్గా చెప్పాలంటే మా మావయ్య గారు వాళ్ళ అన్నయ్య కోడలు. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? హాయ్. సో ఇప్పుడు చపాతీ పిండి కలిపేస్తున్నారు రోటీస్కి. సాల్ట్ గోధుమ పిండిలో కొంచెం ఎక్కువ వేయకూడదు. ఓకే. కూరలో ఉప్పు ఉంటుంది కదా, కొంచెం చల్లాలన్నమాట. ఓకే. సింపుల్. ఫస్ట్ కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకుంటూ పోవాలి. ఓకే. ఎక్కువ నీళ్ళు పోస్తే అనుకో మనం. మీది నేటివ్ నాగ్పూర్ కదా? మీది నేటివ్ భోపాల్. సో ఇప్పుడు రోటీస్ ఎలా చేస్తారంటే చేత్తో చప్ 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 చేసేస్తారు. ఇంకా ఒత్తడం అలాంటివి ఏమి ఉండవు. అందుకు
ఈ వీడియో తీసినాను అనమాట, మీకు నాకు అందరికీ నేర్చుకోవడానికి. మీరు చేత్తో చేయండి, నేను నేర్చుకుంటాను ఇవాళ. సో అక్క చెప్పిన ప్రకారం ఫస్ట్ మనం చపాతీ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకంటే మనం కర్రీతో తింటాం కదా, కర్రీలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసేసుకుంటే ఒక్కొక్కసారి పల్చగా అయిపోతుంది, మనం పిండి యాడ్ చేయడం ఇవన్నీ అవుతాయి కాబట్టి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. ఎంతైనా నార్త్ ఈస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు ఈ రోటీస్లో చేయడం, చపాతీ చేయడంలో. ఆ చపాతీ పిండి ఎంత సాఫ్ట్గా ఉందంటే చూసారా, నేను ఇలా ప్రెస్ చేస్తే భలే సాఫ్ట్గా ఉంది. అలా కలపడం కొంచెం కష్టమే, బట్ ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది. ఈ మిక్స్ వెజ్ కర్రీ చపాతీ పిండి కలిపే అంత టైంలోనే మేము ఫస్ట్ పూరి అనుకున్నాము, తర్వాత రోటీ అనుకున్నాం, ఫైనల్లీ చపాతీలోకి వచ్చాము. చపాతీ చేస్తున్నాం అన్నమాట. బట్ మీ అందరికీ చేత్తో చపాతీ ఎలా ఒత్తుతుందో మా అక్క చూపిస్తున్నాను ఈ వీడియోలో. దాంతోపాటు ట్రయాంగిల్ షేప్ చపాతీస్ ఉంటాయి కదా, అండ్ లేయర్స్ వస్తాయి, ఆ మెథడ్ కూడా చూపిస్తున్నాను. చూసారా, కొంచెం పిండి ఫ్లాట్గా చేసుకొని పెట్టుకున్నారు కదా, అది తీసుకొని పిండిలో ఒత్తేసి చేత్తో ఇలా అంటే చపాతీ అయిపోతుంది, అది కూడా రౌండ్ షేప్. ఇప్పుడు ట్రయాంగిల్ షేప్డ్ లేయర్డ్ వచ్చే చపాతీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనం పిండి తీసుకొని వాటిని కొంచెం రౌండ్ అంటే పూరి సైజు ఒత్తుకోవాలన్నమాట. తర్వాత అందులో ఆయిల్ అప్లై చేసి ట్రయాంగిల్ కింద ఫోల్డ్ చేసుకుని పిండిలో పెట్టి మొత్తం 3 సైడ్స్ కవర్ అవుతూ ఒత్తుకోవాలి. అది చూసారా, 3 సైడ్స్ సేమ్ ఉండాలన్నమాట. అలా ఒత్తుకుంటే ట్రయాంగిల్ షేప్ చపాతీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు వాటిని పెనం మీద వేసుకుని కాల్చుకోవడమే. చూసారా ఎంత బాగా పొంగుతుందో, జస్ట్ పూరి పొంగినట్టు పొంగిపోతుంది. సో మన చపాతీ అండ్ మిక్స్ వెజ్ కర్రీ 2 రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం సర్వ్ చేసి ఇచ్చేద్దాం. చపాతీ విత్ మిక్స్డ్ వెజ్ కర్రీ. పూరి అడిగిన ఆయన చపాతీకి ఎందుకు మనసు మార్చుకున్నారంటే కేవలం మా అక్క చేస్తుంది కాబట్టి. ఎలా ఉందో చెప్పండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.